ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నీ కృపను నేను ధ్యానింపగా సంతోషం మాలో పొంగుతుందయ్యా. చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషం ఉదయకాలమే మాలో కలుగుతుందయ్యా. నేను ధ్యానించినప్పుడు, నీ యొక్క వాక్యాన్ని ఆలకించినప్పుడు నీ ధైర్యస్థైర్యాలతో మేము నింపబడి రోజంతయు కూడా విజయోత్సాహముతో ఏ పనిని మేము చేపట్టినా దానిలో మేము విజయాన్ని పొందుకుంటున్నాం యేసయ్య. ఇదిగో తండ్రి, ఇటువంటి గొప్ప కృప నీవు మాకు నిత్యము ఉంచగా తండ్రి, ఆ కృపలో మేము జీవించలాగన పాపాన్ని వైదొలిగి ఈనాడు మేమంతా కూడా నీ నామాన్ని స్తుతించుకుంటూ ప్రభువా నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమంటూ ఈ ఉదయకాల సమర్పణలో ఆ ప్రభునికి నిన్ను సమర్పించుకొని ప్రదేన బిడ్డ నీ కుటుంబ సభ్యులను సమర్పించుకొని ఆ ప్రభు యొక్క విజయోత్సాహాలతో జీవింపుము. యేసు స్తోత్రం. ప్రభుని కృపను నే ధ్యానింపగా సంతోషం నాలో పొంగుచున్నది. ప్రభుని కృపను నే ధ్యానింపగా సంతోషం నాలో పొంగుచున్నది. ప్రభుని కృపలోనే నీలమవ్వగా చెప్పలేని ఆనందం కలుగుతున్నది. ప్రభుని కృపలోనే లీనమవ్వగా చెప్పలేని ఆనందం కలుగుతున్నది. సంతోషం పొంగుతుంది, ఆనందం పొంగుతుంది అబ్బాని నీడలో. చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం అబ్బాని సన్నిధిలో. సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది అబ్బాని నీడలో. చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం అబ్బాని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. దారి తప్పి తిరిగానయ్యా, నాకు మార్గమై యేసు నీవు వచ్చావు. నేను దారి తప్పిపోయినా నీవు నన్ను విడిచిపెట్టక నీ మార్గంలో నన్ను నడిపించుటకు ప్రభువా, నన్ను అనునిత్యము నీకు చేతితో పట్టుకొని మా బిడ్డను నడిపిస్తున్న దైవమా నీకే స్తోత్రం. దారి తప్పే వారందరికీ దేవుడే మార్గమని, నేనే మార్గమని ప్రభు పలుకుచుండగా ఆయన యొక్క మార్గంలో ప్రవేశించి పయనించుటకు ప్రార్థన చేసుకో ప్రజల బిడ్డ. దారి తప్పి తిరిగానయ్యా, నాకు మార్గమై యేసు నీవు వచ్చావయ్యా. దారి తప్పి తిరిగానయ్యా, నాకు మార్గమై నీవు యేసు వచ్చావయ్యా. జీవవాక్కు పలికి సత్యమును నేర్పించావయ్యా. జీవవాక్కు పలికి సత్యమును నేర్పించావయ్యా. నీ కృప నీడలో నేనుండగా బలవంతునిగా మారిపోతున్నానయ్యా. నీ కృప నీడలో నేనుండగా బలవంతునిగా మారిపోతున్నానయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది. అబ్బా నీ నీడలో చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం. అబ్బా నీ సన్నిధిలో సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది. అబ్బా నీ నీడలో చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం. అబ్బా నీ సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను పాపినని లోకం అనుచుండగా నీ పరిశుద్ధతలో నన్ను చేర్చావు యేసయ్యా, స్తోత్రం. నే పాపిన ఈ లోకం అనుచుండగా నీ పరిశుద్ధతలో నన్ను చేర్చావయ్యా. ఈ పాపిని లోకం అనుచుండగా నీ పరిశుద్ధతలో నన్ను చేర్చావయ్యా. నా జీవానికి అని నీ కలవరిలో సమకూర్చావయ్యా. నా జీవానికి అని నీ కలవరిలో సమకూర్చావయ్యా. నీ కృప నీడలో నేనుండగా నా పాపాలన్నీ మన్నించావయ్యా. నీ కృప నీడలో నేనుండగా నా పాపాలన్నీ మన్నించావయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది. అబ్బా నీ నీడలో చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం. అబ్బా నీ సన్నిధిలో సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది. అబ్బా నీ నీడలో చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం. అబ్బా నీ సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువుని కృపలోని ధ్యానింపగా సంతోషం నాలో పొంగుచున్నది. ప్రభువుని కృపను ధ్యానింపగా సంతోషం నాలో పొంగుచున్నది. ప్రభువుని కృపను లీనమవ్వగా చెప్పలేని ఆనందం కలుగుచున్నది. ప్రభువుని కృపలో లీనమవ్వగా చెప్పలేని ఆనందం కలుగుతున్నది. సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది. అబ్బా నీ నీడలో చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం. అబ్బా నీ సన్నిధిలో సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది. అబ్బా నీ నీడలో చెప్పలేని ఆనందం,
ఊహించని ధైర్యం అబ్బాని సన్నిధిలో. సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది అబ్బాని నీడలో. చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం అబ్బాని సన్నిధిలో. సంతోషం పొంగుతుంది, ఆనందం కలుగుతుంది అబ్బాని నీడలో. చెప్పలేని ఆనందం, ఊహించని ధైర్యం అబ్బాని సన్నిధిలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధమైన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ప్రభువా, నీ కృపలో నేను ఉండగా, నీ వాక్కును నేను ధ్యానించగా సంతోషం నాలో పొంగుచున్నది యేసయ్య. ప్రభు, నీ కృపలో నేను లీనమవ్వగా చెప్పలేని ఆనందం మాలో కలుగుచుంది యేసయ్య. ఇదిగో తండ్రి, సంతోషం మాలో పొంగుతుంది, ఆనందం మాలో కలుగుచున్నది. అబ్బా, నీ నీడలో అబ్బా, ఇదిగో మేము చెప్పలేనయ్యా, అటువంటి ఆనందాన్ని మేము వర్ణింపలేము యేసయ్య. మేము ఊహించలేని ధైర్యం మాకు నువ్వు ఇస్తున్నావు యేసయ్య. ఇదిగో తండ్రి, యొక్క ఉదయకాలమే ప్రభా, మా బిడ్డల ప్రభా నిన్ను స్మరించుకొని ప్రార్థన చేయుచుండగా ప్రభువా, వారి యొక్క హృదయాలను బలపరచి నీలో వారిని స్థిరపరచుకొని తండ్రి, వారి జీవితంలో ఈనాడు ఏదైతే కార్యములు చేయాలనుకుంటున్నారో అట్టి విధమైన కార్యములన్నీ కూడా వారి జీవితాల్లో జరిగింపచేసి ఇదిగో ప్రభా, ఆనందానికి, సంతోషానికి, ఐశ్వర్యానికి, ఆరోగ్యాలకి నిలయముగా మా బిడ్డలను మార్చండియా. వారికి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చి ప్రభువా, ఈరోజు వారి కోరుకుంటున్న ప్రత్యేక తలంపులన్నీ కూడా నెరవేర్చి నీ కృపలో జీవింపచేయమంటూ నీకు వారిని సాక్షులుగా నిలబెట్టమంటూ మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరము కూడా విశ్వాసముతో ఆ ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి, మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం మరి ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ప్రతిరోజు ఉదయకాల సమర్పణ అనే కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతిదిన బిడ్డలారా కావున మరి ఎంతో చక్కగా ఆరాధనలో నడిపించి అటు పిమ్మట మరి విన్నపాలను దేవునికి సమర్పించుకుంటూ దేవుని పూజలో ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం ప్రసారం చేస్తూ ఉండగా ఇతరులకి మరి అందుబాటులోకి తెచ్చులాగున మీ తరపున మరి ఇతరులకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక చిన్న పని ద్వారా మరి నూతనమైన సభ్యులకు మరి ఇది పరిచయం అవుతుంది. వారి జీవితాల్లో కూడా ఆనందాన్ని, సంతోషాన్ని మరి ప్రభుని యొక్క దీవెనలో పొందుకుంటారు. మరి భక్తి విశ్వాసాలతో ఈ పనిని చేయడానికి పూనుకుందాం. అదేవిధముగా మరి మీ యొక్క విన్నపాలను దివ్య బలి పూజలో సమర్పించుకున్నట్లయితే మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. లైవ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మాకు వ్యక్తిగత ప్రార్థనలోను, కమ్యూనిటీ ప్రార్థనలోను మరి దేవుని పూజలో మీకోసం ప్రార్థన చేయటం మా కోసం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరం కూడా భక్తి విశ్వాసాలతో మరి దేవుని పూజలో పాల్గొందాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈనాడు లైవ్ కామెంట్ బాక్స్లో ఎవరైతే వారి యొక్క విన్నపాలను తెలియజేసి ఉండగా దేవుడు వారి యొక్క విన్నపాలన్నీ కూడా మరి ఆలకించి దీవించాలని ఈ దీవ ప్రభుత్వంలో సమర్పించుకుందాం. మనము ఆనందింతుము, సంతోషింతుము, అతని ఘనతను స్తుతింతుము. ఏలైనా సర్వశక్తిమంతుడైన మన దేవుడు, ప్రభువు, రాజు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకుందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైనకే నా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుకుందుము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ పాస్కా కార్యములో మా రక్షకుడైన యేసు క్రీస్తు ఉత్థానమును కృతజ్ఞతా భావంతో కొనియాడుచున్నాము. ఈ మహోత్సవ అంతరార్థమును మేము స్పష్టముగా గ్రహించినట్లు చేయము. ఈ ఉత్థానపు ఆనందమును మేము మా సహోదరి సహోదరులతో పంచుకొని తృప్తి చెందినట్లును కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగంలో జీవించి పాలించి మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 9 నుండి 11 వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము వచనములు 9 నుండి 11 వరకు. వారు జాతులన్నింటను సుప్రసిద్ధులగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. అతడు నాకు రక్షణమును వస్త్రములను తొడిగించెను, విజయమును ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలెను ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభువు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లా అతనిని సన్నుతించును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా. స్వామి శృతి చేసినే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా
మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 27-28 వచనములు. ఆయన ఇట్లు పలికినప్పుడు జన సమూహములలో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కాని యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు మరి జరిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దాన్ని చూసిన మరి కొంతమంది పరిసయ్యులు సదుకాయులలో మరి కొంతమంది ఆ క్రీస్తు ప్రభుని పొగుడుతూ మరి ఆ తల్లి ఎవరైతే నీకు మరి గర్భము పంచి ఇచ్చినదో, నీకు జన్మమునిచ్చి ఉన్నదో, ఆమె గర్భము ధన్యతను పొందుకొని ఉన్నది. ఆమె ఎన్ని పుణ్యాలు చేసుకొని ఉంటే మరి ఇటువంటి గొప్ప అవకాశము దేవుడు ఆ స్త్రీమూర్తికి ఇచ్చి ఉన్నాడని వారు వెలుగెత్తి సభల ప్రజల మధ్యలో జనసమూహములలో మరి పొగుడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వెంటనే మరి ఈ విధముగా పలుకుతున్నాడు, దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించేవారు మరింత ధన్యులు. గర్భము మాత్రమే కాదు, ఎవరైతే నా మాటను ఆలకించి నా వాక్కును ఆలకించి దాన్ని పాటిస్తారో మరింత ధన్యులు అని మరి క్రీస్తుని యొక్క వాక్కు మనకు బోధింపబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఈనాడు మనమందరము కూడా ఫాతిమా మాత పండగను మరి చాలా గొప్పగా ఘనముగా జపమాల మాత పండగను జరుపుకొంచు ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ ఫాతిమా మాత యొక్క విశిష్టతను కాస్తంత అర్థం చేసుకొనులాగన క్లుప్తంగా మీకు బోధించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ ఫాతిమా మాత ఎక్కడ వెలిసింది అంటే పోర్చుగల్ దేశంలో కోవింద అనే పట్టణంలో 1917 సంవత్సరం మరి ఆ తల్లి మరి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మరి మే, ఏప్రిల్, మే అట్లా 7 నెలల పాటు ప్రతి నెల 13వ తారీఖున ఆ తల్లి వెలసి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ నెల 13వ తారీఖున అంటే ఈ రోజున మనం ఆ తల్లి యొక్క ఫాతిమా మాత యొక్క పండగను గొప్పగా వేడుకగా మనం జరుపుకొనుచు ఉన్నాం. మరి ఈ తల్లి కోవిందు పట్టణంలో సింధూరపు వృక్షము పైన 3 చిన్నారి బిడ్డలకు దర్శనమిస్తుంది. వారే ఫ్రాన్సిసు, జెసింతా, లూసి. మరి చిన్నారి బిడ్డలు కూడా మనం చూసినట్లయితే వారు గొర్రెలు కాచుకునేవారు. అంత జ్ఞానం లేదు వారికి, తెలిసిందల్లా మరి ఇచ్చిన పనిని బాధ్యతగా చేసుకోవడమే. మరి దేవుని గురించి అంతగా కూడా తెలియదు. కానీ మరియ తల్లి వారి యొక్క నిష్కలంకమైన హృదయాన్ని గమనించి, వారి జీవితాన్ని గమనించి ఆ తల్లి దర్శనమై ఆమె 2 రహస్యాలను వివరించడానికి ప్రయత్నం చేస్తూ మొదటిగా వారిని సరిచేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, మరి మనందరికీ కూడా ఫాతిమా మాత యొక్క దర్శనం కావాలని ఆశపడుతూ ఉంటాం. మీలో ఆశ కలిగిన వారిని చేయి లేపండి అంటే అందరూ కూడా మరి చేతిని పైకి లేపుతారు ఫాతిమా మాతను దర్శించడానికి. మరి మరియ తల్లి, మీరు నన్ను మరలా దర్శించాలంటే లూసీ, జెసింతా, ఫ్రాన్సిసు, మీరు మీ జీవితంలో 3 కార్యాలు చేయాలి. 1, సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. 2వది, ఇతరుల యొక్క పాపము కోసం మీరు ప్రార్థించాలి. 3వది, నశించిపోతున్న ఆత్మలను రక్షించుటకు మీరు దేవుని యందు ప్రాధేయపడాలి అని ఈ 3 విషయాలను వారికి బోధించిన తర్వాత వారు అవి 3 విషయాలు పాటించిన తర్వాతే ఆ తల్లి 4వసారి, 5వసారి, 6వసారి, 7వసారి దర్శనమిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా,
ఆమె గొప్ప మరి అద్భుత కార్యాలు వారి మధ్య చేస్తూ ఉంది. మరి ఈ ముగ్గురు బిడ్డలు కూడా ఆ పట్టణంలో మరియ తల్లి యొక్క విశిష్టతను, దర్శనాల గురించి చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా వారిని హేళన చేశారు, వెక్కిరించారు, మీరు అబద్ధాలు చెప్తున్నారని హింసలు పెట్టారు. బిడ్డలారా, మరి అలా హింసలు పెట్టినప్పుడు అక్కడ రాజకీయవేత్తలు వీరిని ఆ పట్టణం నుంచి దూరంగా తీసుకుపోయి హింసలు పెట్టినప్పుడు మరి మరియ తల్లి వారందరూ అబ్బురపరులాగిన వారందరి కళ్ళ ముందుటే వారి యొక్క కళ్ళకి నేను నా శక్తిని చూపిస్తాను అని, నా యొక్క దర్శనం యొక్క రహస్యాలను నేను వివరిస్తాను అని ఆ మరియ తల్లి వారిని మరి చెప్పినప్పుడు, వారిని హెచ్చరించినప్పుడు మరి ఈ విషయాలని అక్కడున్న ప్రజలందరికీ మరి ఆ దేశం అంతే కూడా, ఊరంతే కూడా, పట్టణం అంతే కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. ముగ్గురు బిడ్డలకి ఎవరో ఒక దేవత వచ్చి కనబడుతుందంట, ఆమె ఏదో చెప్పాలనుకుంటుందంట. మరి మీరందరూ రండి అని అక్టోబర్ 13వ తారీఖున 1917 సంవత్సరంలో మరి 7వ దర్శనంలో ప్రజలందరూ కూడా 70,000 మంది జనము ఆ మరియ తల్లిని దర్శించడానికి మరి గుమిగూడుతూ ఉంటారు. ప్రియమైన బిడ్డలారా, మరి ఈ చిన్నారి బిడ్డలు గాయాలతో, వీళ్ళు హింసించబడ్డారు ఉన్నారు కదా, మరి హింసించబడిన బిడ్డలు గాయాలతో మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు, జపమాల మాత. అప్పుడే వారు ఏ విధంగా మీరు జపించాలని వారికి మరి జపమాలను నేర్పించి ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, మరియ తల్లి దర్శనం ఏదో ఒక సాధారణమైన దర్శనం కాదు. ప్రియమైన బిడ్డలారా, మనమే ఎవరినైనా దర్శించి ఏదైనా పని చేసి రావాలి అంటే ఒక కారణంతో మనం వెళ్ళి వారితో మాట్లాడి మన ఉద్దేశాన్ని చెప్పి మన యొక్క ఆలోచనలు వాళ్ళకి వివరించి మనం తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటాం. మానవుడిగా మనకే ఒక వ్యక్తిని కలుస్తున్నామంటే ఒక ఉద్దేశాన్ని మన మనసులో తలంచుకొని ఆ ఉద్దేశాన్ని పరిపూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, అలాంటప్పుడు సాక్షాత్తు ఏకైక కుమారునికి, దేవుని యొక్క కుమారునికి జన్మనిచ్చిన తల్లికి ఇంకెంత గొప్ప ఉద్దేశం ఉండాలి, ఇంకెంత గొప్ప ఆలోచన, నిర్ణయం ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, మరి ఆ నిర్ణయాన్ని ఈ దర్శనంలో ఈ బిడ్డలకి వివరిస్తూ ఉంది. వీరు జపమాలు చెప్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా ఒక సింధూరపు వృక్షం మీద ఒక మహా వెలుగులాగా కనపడుతుంది, కానీ ఆమె యొక్క రూపాన్ని చూడలేకపోతూ ఉన్నారు. మరి ఈ ముగ్గురు బిడ్డలకు, ఫ్రాన్సిస్, లూసీ, జెసింతాలకు మాత్రం ఆ తల్లి యొక్క ప్రతిరూపం, ముఖములోని ప్రతి కవలిక, మరి ఆమె చేతులు జోడించిన విధానము, ఆమె యొక్క వస్త్రములు, ఆమె యొక్క పవిత్రత అంతే కూడా ఈ ముగ్గురు చూడగలుగుతున్నారు. కానీ అక్కడ గుమిగూడి వచ్చిన 70,000 మంది మాత్రం ఏమాత్రము కూడా ఆ తల్లిని దర్శించుకోలేకపోతూ ఉన్నారు. ఒక వెలుగును మాత్రమే వారు చూడగలుగుతున్నారు. అప్పుడు ఎవరు మాకు కనపట్లేదు, అక్కడ వెలుగు మాత్రమే మాకు కనబడుతుంది అని ఆ ప్రజలు అడుగుతూ ఉన్నప్పుడు వెంటనే మరి అమ్మా, వీళ్ళు ఇంకనూ మీ యొక్క దర్శనాన్ని గాంచలేకున్నారు, వీరికి ఇంకొక అద్భుత కార్యాన్ని చేసి చూపిమన్నప్పుడు ఆ మరియ తల్లి హస్తముల నుంచి సూర్యుని యొక్క వెలుగు, సూర్యుడు ఉద్భవించి కొద్ది క్షణాలు ఆ సూర్యుడు భూమి చుట్టూ తిరిగి ఆ తిరిగి వచ్చే సమయంలో అక్కడంతా కూడా చీకటి ఆవరించి మరలా ఆ ప్రదేశానికి చేరుకునేంత మటుకు చీకటి ఆవరించి ఉన్నది. మరలా మరియ తల్లి ఎక్కడైతే ప్రత్యక్షమయ్యారో అక్కడ ఆ దగ్గరలో సూర్యుడు వచ్చి మరలా ఆమె యొక్క చేతుల మధ్యలోకి ప్రవేశించి మాయమవుతాడు. మరలా వెలుగు ఆ సింధూరపు వృక్షంపై నుంచి దేవుని యొక్క కాంతి వారిపై ప్రకాశిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎందుకు ఈ యొక్క దర్శనం ఏమి, ఈ యొక్క దర్శనం యొక్క ఉద్దేశం ఏమిటి, అసలు ఎందుకు మనకు దర్శనం అవుతున్నారని చెప్పేసి మరి అడుగుతూ ఉన్నప్పుడు మరియ తల్లి మరి 2 రహస్యాలను వివరిస్తూ ఉంటారు. ఈ 2 రహస్యాలను కూడా
మీరు 1940 సంవత్సరంలో ఇప్పుడు వారు రాసి లిఖించి దాన్ని సీల్ చేసి పెట్టండి, 1940 సంవత్సరంలో మరలా తెరిచి చూడండి, ఈ 2 సంఘటనలు ఖచ్చితంగా జరిగి ఉంటాయి అని చెప్పి మరియ తల్లి మరి 2 రహస్యాలను ఆ బిడ్డలతో రాపించి భద్రంగా దాన్ని మరి సీల్ చేసి దాపెడుతూ ఉంటారు ప్రియమైన బిడ్డలారా. ఇక్కడ మొట్టమొదటి రహస్యం ఏమిటి అంటే, ఫ్రాన్సిస్ జెసింతాలు ఇద్దరు కూడా చిన్న వయసులోనే మరణిస్తారు అన్న మొట్టమొదటి రహస్యము. కానీ జెసింతా గారు మరి లూసీ గారు ఒక కన్యాస్త్రీగా మారి ఆమె సిస్టర్ల సంఘాలలో చేరి అమ్మగారుగా మారి మరి దేవుని యొక్క సేవ చేసిన తర్వాత ఆ 1940 సంవత్సరంలో ఆ రహస్యాలు విప్పబడిన తర్వాత ఆమె కూడా పరలోకానికి తీసుకొని పోబడతారని మొదటి రహస్యం. రెండో రహస్యం ఏమిటి అంటే, అప్పటికే భయంకరమైన యుద్ధాలు ఆరంభమైన ప్రపంచం అంతటి కూడా అన్ని దేశాల్లో కూడా భయంకరమైన హింసలు ఆరంభమైనాయి. హిట్లర్ యొక్క మరి భయంకరమైన ప్రజలను వేధించడం, యూదా ప్రజలను బంధించి వారిని గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపడం, ఆకలి దప్పికల మధ్య వారిని వదిలివేయడం, కుక్క చావు కంటే హీనంగా వారిని చావనిచ్చులాగా చూడడం, ఇట్లా హిట్లర్ చేస్తూ ఉండేవాడు. దేశాల మధ్య ఆర్థిక శోభ ఆరంభమైంది. ఎక్కడా కూడా పాడి పంటలు పండట్లేదు. ఆకలి దప్పికలు అన్ని దేశాల మధ్య ఆకలితో అలమాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. అన్ని దేశాలు అధికారం కోసం కొట్టుకుంటూ ఉన్నాయి. మరి మరియ తల్లి మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభం అవకముందే ఆ తల్లి దర్శనంలో రెండో రహస్యంగా చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం రాబోతూ ఉంది. అనేకమైన అమాయకులు, అహంకారులు, అధికార దాహంతో ఉన్న వారి యొక్క స్వార్థ బుద్ధితో మరి అన్యాయంగా చంపబడతారు అమాయకులు. అదే విధముగా హిట్లర్ పాలన ముగింపబడి రెండో ప్రపంచ యుద్ధం కూడా ఆరంభమయ్యి, రెండో ప్రపంచ యుద్ధం కూడా ముగియబడి ఇక మీదట ఎటువంటి ప్రాపంచిక యుద్ధాలు రాకోకుండా, మూడవ ప్రపంచ యుద్ధం రాకోకుండా నేను ఒక జపమాల మాతగా, ఒక వారధిగా యుద్ధాలకి అడ్డుకట్టగా ఉంటాను. నా ప్రార్థనలతో దేశాలన్నింటినీ కూడా ఒక సంఘీభావంతో శాంతికి సమాధానాలకు నిలయంగా మారుస్తాను. వారి మధ్య కోపాగ్ని, అధికారాగ్ని, అసూయ, ద్వేషము, స్వార్థ బుద్ధులను వారిలో అణచివేసి ప్రజల యొక్క శ్రేయస్సు కోసం వారు పనిచేయలాగా నేను ప్రేరేపించి వారి కోసం ప్రార్థించి దేశాల మధ్య మూడో ప్రపంచ యుద్ధం రాకోకుండా నేను కాపాడుతానని ఆ మరియ తల్లి అక్కడ ఒడంబడిక చేసి ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. అందుకే మనం చూస్తూ ఉన్నాం, ప్రస్తుత కాలంలో మరి దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా తాటేక చప్పుళ్ళు. మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, మా దగ్గర గనులు ఉన్నాయి, మా దగ్గర అది ఉంది, అదిగో పులి, ఇదిగో పులి, అదిగో సింహం, ఇదిగో సింహం అని చెబుతూ ఉంటారే కానీ మరి గొప్ప యుద్ధాలు రావు ప్రియమైన బిడ్డలారా. ఒక తాత్కాలికమైన తాటాక చప్పుళ్ళు, బెదిరింపులు మాత్రమే వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేము ఉన్నాము అని చూపించుకోవడానికే వారు ప్రయత్నం చేస్తారు. కానీ యుద్ధాలు మాత్రం వారి మధ్యన నేను జరగనవను, నేను అడ్డుకట్టగా నిలుస్తానని, శాంతికి నిలయంగా వారిని కాపాడుకుంటానని మరియ తల్లి అక్కడ ఆ దర్శనంలో రెండో ఒడంబడిక చేసి ఉన్నారు ప్రియమైన బిడ్డలారా. రెండో రహస్యం తెరవబడగా మరి మొదటి ప్రపంచ యుద్ధం ముగియబడింది, రెండో ప్రపంచ యుద్ధం ముగియబడింది. ఇంకప్పటికీ కూడా మూడో ప్రపంచ యుద్ధం అనేది ఆరంభమవుతూ ప్రియమైన బిడ్డలారా. అట్టి విధముగా మరియ తల్లి కాపాడుతూ ఉన్నారు మనలందరినీ కూడా. నిన్ను కన్న తల్లి యొక్క గర్భము ధన్యతను పొందుకున్నది, ఆమె ధన్యురాలు అని జనసమూహంలో
వారు ఎలుగెత్తి పొగుడుతున్నారు క్రీస్తు ప్రభుని యొక్క తల్లిని, ప్రియమైన బిడ్డలారా. మరి అటువంటి గొప్ప తల్లి ఈ రోజున మనకి ఫాతిమా మాతగా పోర్చుగల్ దేశంలో కోవింద్ అనే పట్టణంలో వెలసి 1917 సంవత్సరంలో 3 బిడ్డలకు ఫ్రాన్సిస్, లూసీ, జెసింతాలకు దర్శనమయ్యి 3 విషయాలను బోధించి 2 రహస్యాలని వివరించి ఒక ఒడంబడిక ద్వారా మన దేశాల్లో శాంతి సమైక్యతలను నెలకొల్పుతూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనమందరము కూడా శాంతి సమాధానాలతో జీవిస్తున్నామంటే ఆ మరియ తల్లి ఫాతిమా మాత చేసిన ఒడంబడికే. కాబట్టి నాటి దేవుల పూజలో మన కుటుంబాల్లో రగులుకున్న గొడవలు, చికాకులు, ఇబ్బందులు అన్నీ కూడా తల్లికి సమర్పించుకొని, అమ్మా నీవు మాత్రమే గొడవలను చల్లార్చగలవు, నీ యొక్క ప్రార్థనతో వీటన్నిటికీ కూడా ఒక ఆనకట్టు వేసి మమ్మల్ని సంరక్షించండి, శాంతి సమాధానాలతో మేము జీవించలాగున, దీవింపబడేలాగున మా కోసం ప్రార్థన చేయమని ఈనాటి దీవుల పూజలో ఫాతిమా మాత యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం. ఆ ప్రభుని యొక్క అప్ప రసములతో మన యొక్క కృతజ్ఞత, అంకిత భావాన్ని కూడా ప్రభునికి సమర్పించుకుందాం. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ ఈ పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనందోత్సవములను కలిగి ఉండునట్లు దీవింపుము. మాకు క్రొత్త జన్మము నొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచు నిర్వహించుచు నిత్యానందమునకు పాత్రలము అగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కా యగు క్రీస్తు బలి అయిన నీ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండియున్న పాత స్థితి నివాసమును కాక పతనమైన విశ్వాసము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవమును మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబరితి మాలుకొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అసగీయపమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయటకు మేము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివార్గమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో 14వ పోపు గారిని, మా కరణం దామాన్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందు పరిపూర్ణను చేయము. ఉత్థానమైన ముగితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం ముందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కనితలు పునీత మరియమ్మతోను, వారి భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆదుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు వారు మేము స్తుతించి మహిమ పరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనే కమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసించదము. పరలోకముందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా ఆయనము మాకు అనుగ్రహించుము. మా తప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపగాక, కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపుగా నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగములో జీవించి పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో ఉందరుగాక. ఒకరితో ఒకరం సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపము. సర్వేశ్వరుని గొరిపిల్ల లోక పాపం పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుకునే పాత్రం కాను, కానీ నువ్వు మాట పలిక నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తం మన నిత్య జీవితంలోకి చేర్చునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన క్రీస్తు జ్యోతి ధ్యానాశ్రమం ఒక మిషన్ కేంద్రం. మన కేంద్రాన్ని చుట్టి ఒక క్రైస్తవ కుటుంబము కూడా లేదు. ఆయనను భక్తి విశ్వాసాలతో ధైర్యముతో క్రీస్తుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అన్యులకు ప్రభుని యొక్క ప్రేమ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇటికి బట్టి వారిలో విశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, కావున మీరు చేసే ప్రార్థనలే మాకు రక్షణ.
కావున మీ యొక్క ప్రార్థనలతో మమ్మల్ని రక్షించండి, మీ యొక్క చేయూతను అందించండి. అదేవిధముగా ఎవరికైనా ప్రార్థన విన్నపాలు తెలియజేయదలుచుకున్న వారు కింద కనపడుతున్న 8247704997 నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ యొక్క విన్నపాలను తెలియజేసుకోవచ్చు. అదేవిధముగా మరి కౌన్సిలింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకొనుచున్నాము. ప్రభుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం. ఓ ప్రభువా, నీ పవిత్రమైన రక్షణ కార్యములు మా జీవితమంతయు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవితమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మనామమును మీ అందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించునా యేసయ్యా. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించునా యేసయ్యా. పాశిక బయలు చోటులకు నన్ను నడిపించునా యేసయ్యా. పచ్చిక బయలు చోటులకు నన్ను నడిపించునా యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా,